శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో అన్నింటా జయమని చెప్పాలి. దేనిలోకి ప్రవేశిస్తే అందులో విజయం చేకూరుతుంది. అన్ని రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. సింహరాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు ఎగ్జామ్స్లో సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలుగుతారు. వ్యాపారంలో తిరుగులేని విధంగా మంచి లాభాలను పొందగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు సింహరాశి వాళ్ళు జనవరి నెలలో అందిపుచ్చుకోగలుగుతారు. వ్యవహారాలన్నీ కూడా లాభాన్ని కలిగింపజేస్తాయి. ఏ కొత్త వ్యవహారాన్ని సింహరాశి వాళ్ళు జనవరి నెలలో ప్రారంభించినా ఆ కొత్త వ్యవహారంలో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కొత్త వ్యవహారంలో విజయాన్ని అందుకుంటారు. శారీరక సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఎప్పుడూ కూడా ఆనందం చేకూరుతూ ఉంటుంది. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని జనవరి నెలలో చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని అన్వేషణ చేస్తారు. ఆ అన్వేషణ ఫలిస్తుంది. కొత్త మార్గాల్లో కూడా ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. ధనాన్ని రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్న వాళ్ళు మీకు ఇవ్వవలసినటువంటి ధనం ఇవ్వటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగల శక్తి సామర్థ్యాలతో ముందుకు దూసుకు వెళుతూ ఉంటారు. అలాగే ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. సాంఘికంగా పేరున్న వాళ్ళ పరిచయం మీకు చక్కటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు సమాజంలో కూడా విజయం చేకూరుతుంది. శత్రు జయం కలుగుతుంది. భయంకరమైనటువంటి శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోయే సూచనలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు నశించిపోతారు. శత్రు బాధల నుంచి బయటపడటం వల్ల ఇంకా మనోధైర్యంతో చాలా సులభంగా ముందడుగు వేసి విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. ఇంతకుముందు దంపతుల మధ్య ఎటువంటి విభేదాలున్నా కూడా అవన్నీ తొలగింపజేసుకొని చక్కటి సత్సంబంధాలు దంపతుల మధ్య మెరుగుపడతాయి. నూతన వస్తులాభం ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త కొత్త వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి సింహరాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాన్ని అన్నింటిలో కూడా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం ద్వారా, సరైన ఆలోచన చేయటం ద్వారా ప్రతి విషయంలో కూడా ఓటమి అనేది ఎరగకుండా విజయం వైపు దూసుకు వెళుతూ ఉంటారు. అదేవిధంగా ధనలాభంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు పొందే యోగం కూడా సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. మంచి మంచి పదవులు అలంకరించడం ద్వారా అత్యున్నత స్థాయి హోదాను పొందడానికి కూడా జనవరి నెలలో సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి నెల మొత్తం ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 2, 3, 7, 12, 19, 21, 22, 28, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే జనవరి నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, వ్యతిరేకత ఇచ్చే తేదీలు 5, 9, 14, 15, 16, 24, 25, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి. సింహరాశి వాళ్ళకి జనవరి నెల ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ప్రధానంగా ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. దాంతోపాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వీలైనప్పుడల్లా తులసి మాలికను సమర్పించండి. జనవరి నెలలో తప్పకుండా సింహరాశి వాళ్ళు 2 స్తోత్రాలు వింటూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఆ 2 స్తోత్రాలు ఏంటంటే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం, దారిద్ర్య దహన శివ స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు వింటాం. ఈ స్తోత్రాలు వినటానికి సమయం లేని తరుణంలో ఓం నమో వెంకటేశాయ, శ్రీం శివాయ నమః
ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా జనవరి నెలలో సింహరాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చొప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలిపడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తోంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్లతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలిపడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికొస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి
ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.